తెనాలి అరుంధతి దేవి గారు అచ్చెన్నాయుడు గారు నమస్కారం అండి. సార్ కైండ్లీ అన్మ్యూట్ సార్. మీరు మ్యూట్ చేశారు సార్. సార్ కైండ్లీ అన్మ్యూట్ సార్. వినిపించట్లేదు సార్. ఇక్కడ కరెక్ట్గా ఉన్నా. ఫోర్మాలు అన్నీ అరిటాకులు ఎన్ని కట్టాడు మనకి లేవు. నమస్కారం అరుంధతి దేవి గారు. నమస్తే సార్. నేను కూడా శ్రీకాకుళం డివిజన్ సార్, డిడిఓ. కనిపించట్లేదు నాకు ఎక్కడ. అక్కడ స్క్రీన్ రైట్ సైడ్ అది కొంచెం హైలైట్ చేయండి. మిగతా వాళ్ళు అనిపించండి. అచ్చెన్నాయుడు సార్. మీరు చెప్పండి మేడం. సార్ నేను కూడా గ్రూప్ డైరెక్ట్ రిక్రూట్గా 99లో రిక్రూట్ అయ్యాను సార్. 25 వీక్స్ ఎంపీడీగా చేసి తమ దయ వల్ల మాకు కూడా ప్రమోషన్ రావడం జరిగింది సార్. చెప్పినట్టు పైన పంచుకుంటారా మన అచ్చెన్నాయుడు గారు సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేయలేదు నాది. ఇప్పుడు బాగా తమకి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అత్యంత ప్రాధాన్యమైనటువంటి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మన కృష్ణతేజ్ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ కి డివిజన్ స్థాయిలో హెడ్ ఉండి ఆ డిపార్ట్మెంట్ ని ఇన్ని సంవత్సరాలు పర్యవేక్షిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అందులో పంచాయతీరాజ్లో ఈ రోజు తమరు ఓపెన్ చేసినటువంటి డిడిఓ ఆఫీసు చాలా కీలకమైనటువంటి ఆఫీసుగా మార్పు చెందుతుంది. ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి ధీటుగా ఇది ఒక మినీ కలెక్టర్ ఆఫీస్గా తయారవుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ క్లోజ్గా పర్యవేక్షించడానికి ఈ ఆఫీసు చాలా కీలకంగా మారుతుంది. దీంతో పాటుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ లేక ఎక్కడైతే పోస్టింగ్ పొందారో అక్కడే రిటైర్ అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈరోజు ఏదైతే డీడీఓ ఆఫీసులో నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మా టెక్కల్లో డీడీఓ ఆఫీసు. ఇక్కడ డీడీఓగా మాకు అలివేలు మంగ గారు ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా డిప్యూటీ పంచాయతీ ఆఫీసర్ ఒక ఆయన, అదేవిధంగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ డోమా ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళ మండలాల్లో పర్యవేక్షించి ఇంకా ప్రజలకి అతి దగ్గరగా సేవలు అందించడానికి ఈ కార్యాలయం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఆఫీసులు కూడా ఇప్పుడు మనం తాత్కాలికంగా ఏర్పాటు చేసాం. రేపు భవిష్యత్తులో మనం నిధులన్నీ చూసుకొని దీన్ని శాశ్వతంగా ఆఫీసులు కూడా తయారు చేసుకుంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మీకు అందరి తరఫున మరొకసారి అభినందిస్తున్నాను. అలాగే మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి పాడేరు డివిజన్ నుంచి జయప్రకాష్ గారు. పాడేరు సార్ నమస్కారం సార్. పాడేరు డిడిఓ మాట్లాడుతున్నాను సార్. జయప్రకాష్, మై నేమ్ ఇస్ జయప్రకాష్ సార్. జయప్రకాష్ నమస్కారం. అంటే మెయిన్ మీకు కలెక్టరేట్ తెలిసే ఉంటుంది సుమిత్ కుమార్ గారు. అలాగే నేను అన్నది మన నా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నారు. ఆయన గతంలో దినేష్ గారు అలా ఇప్పుడు ఏఎస్ఆర్లో పనిచేశారు కదా. అంటే మెయిన్ ఈ మా మన్రేగా పథకం ద్వారా ఈయన దాదాపు 10,000 నుంచి
ఒక టర్మ్లో ఇంకా మనం వచ్చిన తర్వాత 7,000 ఎకరాలు 17,000 ఎకరాలు ఆయన గంజాయి సాగుని అరికట్టగలిగారు ఆయన. సో నేను అందుకనే పాడేరుని ప్రత్యేకంగా ఎంచుకున్నాను. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకి ఎక్కువ ప్లాంటేషన్స్ ఇవ్వడానికి ఒకసారి మీ దృష్టి కూడా పట్టుకొద్దామని. అలాగే సార్ సబ్మిషన్ సార్ దినేష్ గారు సుమిత్ గారి ఇనిషియేటివ్ కంటిన్యూ చేస్తూ ఈ టుక్ టు 25,000 acres this year. ఓ ఫెంటాస్టిక్. 30,000 acres challenge, sir. Only Paderu. 35,000. 35,000 in నాకు సుమిత్ గారు ఆయన ఇందులో చెప్పారు, ఆయన 17,000 మీరు దాన్ని ఎక్కడ పట్టుకెళ్ళారు? 35,000 ఈ ఒక్క ఇయర్ సార్. I wish officers could compete like this. It's amazing. My heartfelt congratulations to you for continuing it and taking it to another level. సో అలాగే అంటే ముందు కూడా ఈ పాడేరులో ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వాడుకొని అక్కడ పండ్ల తోటలకి అంటే సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు జనరల్గా గంజాయికి వెళ్తారు. అందుకని ఈ ఆఫీసుల ద్వారా జాతీయ ఉపాధి హామీ పథకం దీన్ని వాళ్ళు మరింత చెరువుకు పట్టుకెళ్తారని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ ప్లీజ్. సార్ నమస్కారం సార్. మరి నేను కూడా 25 years ఎంపీగా వచ్చేసి ఈడీఓ వ్యవస్థ రావడం వలన నేను ఈ యొక్క ఈ పోస్ట్కి రాగలిగాను సార్. నెక్స్ట్ మేము పాడేరులో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ టూరిస్ట్ ప్లేస్ సార్. ఇది కూడా డెవలప్ చేయాలని తమను అర్థిస్తున్నాను. అదేవిధంగా మా కలెక్టర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. We have a committed collector and a brilliant collector and he will take care. We're all there. థ్యాంక్ యూ సార్. అలాగే రామనారాయణ రెడ్డి గారికి ఉన్నారండి, రమణయ్య గారు ఉన్నారు. నమస్కారం సార్. వీడియో రమణయ్య గారు నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారు, రామనారాయణ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నేను రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నాను. సార్ నమస్కారం సార్. ఇవాళ రాష్ట్రంలో ఈ గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వంలో మనం వచ్చాక మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మరి అందరి అభిప్రాయంతో పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చేసినటువంటి ఒక ప్రయత్నం అత్యంత వేగవంతంగా ఇది సఫలీకృతం అవుతున్నందుకు మీకు, మీతోటి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, తోటి కేబినెట్ మంత్రులకు అందరికీ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే మనకి గడిచిన అనేక దశాబ్దాలుగా చూస్తున్నాం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడికక్కడనే స్టాగ్నేట్ అయిపోయింది. ఏదో మనము 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకోవడం, తద్వారా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులతో అది రాజకీయ పార్టీ పరంగా కానీ మరొక పరంగా కానీ అక్కడ వ్యవస్థలు కొంతవరకు పనిచేసేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. అయితే దానికి సూపర్వైజరీ అథారిటీ ఏ విధంగా ఉందంటే జిల్లా స్థాయిలోనే ఉండింది తప్ప డివిజనల్ లెవెల్లోనూ నియోజకవర్గాల స్థాయిలో లేకుండా పోయింది మనకి. ఇప్పుడు ఈ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి అని చెప్పి మీ అధ్యక్షతను తీసుకున్నటువంటి నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆమోదం, సూచనలు ఇవన్నీ కలుపుకొని మనం ఇవాళ ఈ డిడిఓ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. ఈ వ్యవస్థను మనం బలోపేతం చేసేటప్పుడు దీనికి కొత్తగా మళ్ళీ అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగస్తుల్ని తీసుకునేటువంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకే సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో మన వ్యవస్థని మెరుగుపరచగలరు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు తీసుకున్న నిర్ణయం ఇవాళ వేలాది మందికి కొంత మేము ఇక్కడికే రిటైర్ అయిపోతున్నాం అనేటువంటి ఆలోచనలో నుంచి ఒక మంచి ఉషోదయంలోకి వాళ్ళని నడిపించినటువంటి పరిస్థితులు మనకి ఇవాళ రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పంచాయతీరాజ్ రంగం గ్రామీణ వ్యవస్థకి ఇది వెన్నెముక లాంటిది. అలాంటి కార్యక్రమాల్లో మనం అత్యంత వేగవంతంగా
రాబోయేటువంటి మళ్ళీ 5 సంవత్సరాలకి రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఎన్నికలకు లోపే మనం కొన్ని వ్యవస్థల్ని మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు స్వయంగా మరి రాష్ట్రంలోని 76 అంటే ఒకటి మనోహర్ గారిది ఉంది, మనోహర్ గారు కోపడతారు 76 అంటే 77 ఆయనతో కలిపే చెప్తాం సార్. మనం 77 DDO ఆఫీసుల కార్యాలయాలను ప్రారంభించడం, మీరు స్వయంగా చిత్తూరు నుంచి మా అందరితో కూడా ఈ యొక్క ఆనంద సమయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములమే, ప్రజాస్వామ్య వ్యవస్థను మెరుగుపరచడంలో మేమందరం మీతో కలిసి పనిచేస్తామన్నటువంటి మాట ఇవాళ అందరిలో కూడా రావడం అనేటువంటిది చాలా సంతోషించవలసిన విషయం. మీరు కూడా ఈ ఆత్మకూరు నుంచి, నేను ఈ DDO కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి భవనాల్లో నుంచి ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి దానిలో ఒకటి వాస్తవం ఉంది సార్. మనము ప్రభుత్వాల్లో మనం ఉండి ఒక నిర్ణయం చేసినప్పుడు వాటిని శాశ్వత ప్రాతిపదిక మీద ఆ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వ్యవస్థ కూడా శాశ్వతంగా ఉంటుంది సార్. మనం శాశ్వతం కాదు, కానీ మన వ్యవస్థలు, మన ఆలోచనలు శాశ్వతంగా రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. DDO కార్యాలయాలకి ఒక మోడల్ డిజైన్ మనమే తయారు చేయించి ఆ డిజైన్ ప్రకారమే ఈ కార్యాలయాలకి కావాల్సినటువంటి నిధులు మనకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మనకు కొంత NREGS వెసులుబాటు ఉంది. గతంలో కొంత సచివాలయాలు కట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మన DDO కార్యాలయాలు కూడా ఒక మోడల్ డిజైన్ తయారు చేసి దానికి ఎంత అవుతుందో ఆ ఎస్టిమేట్లు కూడా అప్రూవ్ చేసి మనం ఈ 77 కార్యాలయాలకి నిధులు వీలైతే అన్ని ఒక్కసారి మొదలు పెట్టడం. ఇవాళ మీరు ఎలా అయితే వర్చువల్ గా రాష్ట్రం అంతా ప్రారంభిస్తున్నారో అలాగే రాష్ట్రం అంతా శంకుస్థాపన చేసే పరిస్థితి తీసుకోవాలి అని చెప్పి నేను తమ దృష్టికి తీసుకొస్తూ, కమిషనర్ గారు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని, మీకు అన్ని విధాలా కూడా తోడుగా ఈ వ్యవస్థని పూర్తిగా బలోపేతం చేయడానికి మేమందరం మీకు తోడుగా నడుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను అడిగిన వెంటనే ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి మీరు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు. ఈ 4 సంవత్సరాల కాలం మనం ఉన్నటువంటి సమయంలో గడిచిన 5 సంవత్సరాల్లో చిన్నాభిన్నమైనటువంటి ఈ నియోజకవర్గాలు గ్రామీణ వ్యవస్థల్ని బలోపేతం చేసి, గ్రామాల్లో కనీసం మేము నడవడానికి రోడ్లు లేవనేటువంటి పరిస్థితుల్లో రోడ్డు సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, ఆరోగ్య పరిస్థితి, వాళ్ళు ఉండడానికి గృహ వసతి, ఇటువంటివన్నీ కూడా మనం కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ వ్యవస్థ మెరుగుపడినప్పుడు మాత్రమే మనకున్నటువంటి, మన దేశంలో మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీ దృష్టికి తెస్తూ, భారత రాజ్యాంగం పట్ల మీకున్న గౌరవం, మీకున్నటువంటి ఆకాంక్ష, అపేక్ష నాకు తెలియంది కాదు. కాబట్టి మీరు మరింత బలోపేతం చేయడానికి మీరు ముందుకు నడవాలి. మేమందరం తోడుగా మీతోటి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సహచార మంత్రివర్యులకు, అధికారులకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ సొంత ఆఫీసులు అనేది రామనారాయణ రెడ్డి గారు చెప్పిన దానికి, అచ్చెన్నాయుడు గారు చెప్పిన దానికి సొంత ఆఫీసు సార్. దీనికి ఇందాక కలెక్టర్ని అడిగితే, సుమిత్ గారిని అడిగితే సార్ 35 lakhs, 35 to 40 lakhs. అంటే ఒక్కొక్క ఈ ఆఫీస్కి దాదాపు 35 నుంచి 40 లక్షలు. ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ సార్ అన్ని. వీటిని మనం ఓన్ చేసుకోవచ్చా సార్? ఆల్రెడీ ఓన్ సార్. కలెక్టర్ వాళ్ళందరూ మనకు అలొకేట్ చేశారు సార్. వాటికి ZP ఫండ్స్ నుంచి దాదాపు 25 to 35 lakhs మనం ఖర్చు పెట్టి రెనోవేషన్. ప్రస్తుతానికి ఇవి సొంత ఆఫీసులే సార్ ఇవన్నీ. అంటే మీరు అనేది ఒకటే నమూనా ఉంటే చాలా బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ఒకసారి పరిశీలిస్తాం సార్. తీసుకెళ్ళి ఒక స్టాండర్డ్, ఇదివరకు ఓల్డ్ కలెక్టరేట్స్ లాగా ఈ ఆఫీసులు అన్నీ ఒకటే నమూనాలు ఉంటే బాగుంటుందని మీ సూచనని ఖచ్చితంగా దాన్ని చర్చించి దాని ముందుకు తీసుకెళ్ళి సార్. దీంట్లో జిల్లా కలెక్టర్లు గారు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ బిల్డింగ్స్ ఎక్కడైతే జిల్లా పరిషత్తుల్లోనూ, MPDO ఆఫీసులు
మన ఎంపీపీ ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ అలొకేట్ చేశారు సార్ చాలా వరకు. వాటిని మనం రెనోవేట్ చేసాం, న్యూ బిల్డింగ్స్ కావి, రెనోవేట్ చేసి ప్రస్తుతం మన ఆఫీసులు నడుపుకోవడానికి వీటిని మనం అమలు చేసుకుంటూ ఉన్నాం. దీంట్లోనే కార్యాలయాలు నిలబెట్టుకొని ఉన్నాం. కానీ మనం సొంత భవనాలని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించమని కూడా మనకి ఒక ఆదేశాలు వచ్చాయి కమిషనరేట్ నుంచి. దానికి స్థలం ఇవ్వడానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ గవర్నమెంట్ స్థలాలని పెట్టుకుంటాం. దాంట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండి పర్మనెంట్ బిల్డింగ్ మన డీడీఓలకే ఉంటే దాని బాగుంటుంది అనేది మా సూచన. ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అలాగే థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారా? పెనుగొండ. నమస్తే సార్, చాలా ఆనందంగా ఉంది సార్. మరి నా సహచర మంత్రులకు, మరి శాసనసభ్యులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశించారో గ్రామీణ అభివృద్ధి ఈ దేశానికి పట్టుకొమ్మలన్నారు. దాన్ని మీరు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మీరు నెరవేర్చారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం సార్. నిజంగానే ఈరోజు మా పెనుగొండ డివిజన్ లో ఒక ప్రైవేటు ఒక టెంపరరీ బిల్డింగ్ లో ఈరోజు డిడిఓ ఆఫీస్ కార్యాలయం కూడా ఓపెన్ చేశాం సార్. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం ప్రతిష్టాత్మకంగా ఉంది. ఎందుకంటే అన్ని ఒక చోటికి పిఆర్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఒక గొడుగు కింద తీసుకురావడం,